ఇరాన్కు సహకరించే అంశాన్ని పరిశీలిస్తోంది అమెరికా. ఇరాన్ పౌరుల అవసరాల కోసం అణు విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ఇరాన్కు సహకరించడంపై ట్రంప్ కార్యవర్గం పరిశీలిస్తోంది. టెహ్రాన్కు $30 బిలియన్ అంటే దాదాపు 2.5 లక్షల కోట్ల సాయం చేసేలా ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తోంది. టెహ్రాన్ను ఎలాగైనా చర్చలకు టేబుల్ పైకి తీసుకొచ్చేలా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా దాడులు నిర్వహించిన మర్నాడు ట్రంప్ పశ్చిమాసియా ప్రతినిధి స్టీవ్ విట్కాఫ్ గల్ఫ్ దేశాల ప్రతినిధులతో శ్వేతసౌధంలో కొన్ని గంటల పాటు సమావేశమయ్యారు. అదే సమయంలో కొందరు అమెరికా పశ్చిమాసియా ప్రతినిధులు ఇరాన్కు చెందిన కీలక నాయకులతో ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నట్టుగా సమాచారం. కాకపోతే ఇరాన్ అణుశుద్ధి చేపట్టకూడదు అన్న తమ విధానంలో మాత్రం ఎటువంటి రాజీ పడకూడదని అమెరికా భావిస్తోంది. ప్రాథమికంగా పౌర అణు కార్యక్రమానికి $20 నుంచి $30 బిలియన్ ఖర్చు కావచ్చని అంచనాకొచ్చింది. మరోవైపు అరబ్ భాగస్వాములు కూడా ఈ ఖర్చులో కొంత పంచుకోవాలని అమెరికా ఆశిస్తోంది. కొన్నాళ్ల క్రితం ఇరాన్ అమెరికా మధ్య చర్చల్లో కూడా పౌర అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటు అంశం ప్రస్తావనకొచ్చింది. ఆంక్షల తొలగింపుతో పాటు వివిధ బ్యాంకుల్లో అమెరికా స్తంభింపు చేసిన $6 బిలియన్ ను వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదన వచ్చింది. మరోవైపు ఇరాన్ మాత్రం అణు చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇప్పటికే తేల్చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా చేసిన దాడులు తమ అణు కేంద్రాలకు తీవ్ర నష్టం కలిగించాయని చెప్పారు. ప్రస్తుతం ఈ చర్చల కోసం ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తుందని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ వెల్లడించారు. ఇటీవల జరిగిన నాటో సమ్మిట్లో ట్రంప్ మాట్లాడుతూ వచ్చే వారం టెహ్రాన్తో చర్చలు జరుపుతామని ప్రకటించారు.